ప్రపంచంలో అతి చిన్న విషయం నుంచి అతి పెద్ద మిస్టరీ వరకు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. హలో ఎవరీవన్, దిస్ ఇస్ సంజీవ్ పోతరి. కొన్ని సంవత్సరాల ముందట 1959లో రష్యాలో ఒక కొండపైన కొన్ని శవాలు కనపడ్డాయి. దాంట్లో ఒకరికి నాలిక లేదు, ఇంకొకరికి దవడ లేదు, ఇంకా వాళ్ళ బట్టలపైన రేడియేషన్ ఉంది. కొంతమంది వంటిపైన అయితే అసలు బట్టలే లేవు. వీళ్ళు ఎట్లా చనిపోయారని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వీళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే, ఒక కార్ వచ్చి మిమ్మల్ని 100 km/h స్పీడ్లో గుద్దితే మీ మీద ఎంత ఫోర్స్ అయితే పడుతుందో వాళ్ళ మీద అంత ఫోర్స్ పడిందంట. అసలు వాళ్ళకి ఏమైంది, అంత భయంకరంగా వాళ్ళు ఎందుకు చనిపోయారో ఈ వీడియోలో తెలుసుకుందాం. లో ఒక గ్రూప్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ హైకింగ్ కి వెళ్దాం అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళు January 23 స్టార్ట్ అయ్యారు. వాళ్ళని ఐగోర్ డైట్లావ్ అనే ఒక వ్యక్తి లీడ్ చేస్తున్నాడు. వీళ్ళందరూ రెగ్యులర్ గా హైకింగ్ చేసేవాళ్లే. వీళ్ళకి 10-20 రోజులు మంచు ప్రదేశాల్లో ఉండడం అలవాటే. వాళ్ళు హైక్ స్టార్ట్ చేసిన 5 days కి యూదిన్ అనే ఒక వ్యక్తికి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల తను తిరిగి వచ్చేశాడు. సో ఇంకా మిగిలింది 9 మంది. February 1st వాళ్ళ డైరీలో లాస్ట్ ఎంట్రీ ఉంది. దాంట్లో ఏం రాసిందంటే, చుట్టూ మంచు, పైన నక్షత్రాలు, మానవ సంచారానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రశాంతత ఎప్పటికీ ఇట్లా ఉంటే బాగుంటుందని రాసి ఉంది. బహుశా అది వాళ్ళ ఆఖరి నోట్ అయి ఉండొచ్చు. కొన్ని రోజులకి వీళ్ళు తిరిగి రాకపోవడంతో వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ వీళ్ళని వెతుక్కుంటూ వెళ్లారు. వీళ్ళు 2 వారాలు కష్టపడితే February 26న వీళ్ళు ఉన్న చోటు కనపడింది. వాళ్ళకి అక్కడ సీన్ చూసినప్పుడే అర్థమైంది ఇక్కడ ఏదో తేడాగా జరిగిందని. వాళ్ళున్న టెంట్ లోపలికి వెళ్తే మొత్తం బానే ఉంది, కానీ ఆ టెంట్ వెనకాల ఒక కట్ ఉంది. ఆ కట్ నుంచి వాళ్ళు బయటకు వెళ్ళుంటారు. ఆ టెంట్ వెనకాల చూస్తే వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఆ ఫుట్ ప్రింట్స్ ఫాలో అవుతూ కొంత దూరం వెళ్తే వాళ్ళకి 2 kilometers తర్వాత 2 శవాలు కనపడ్డాయి. ఈ 2 శవాలలో ఒక శవం పైన ఒక అండర్వేర్ తప్ప ఏమీ లేదు, ఇంకొక శవం పైన ఓన్లీ ఒక షర్ట్ ఇంకా అండర్వేర్ ఉంది. అదే డైరెక్షన్లో ఇంకొంచెం దూరం వెళ్ళాక వాళ్ళకి 3 శవాలు కనపడ్డాయి. ఈ 3 శవాలు టెంట్ వైపు ఫేస్ చేస్తున్నాయి, అంటే వీళ్ళు టెంట్ వైపు రావడానికి ట్రై చేసి ఉంటారు. అటాప్సీ రిపోర్ట్లో ఈ 5గురు హైపోథర్మియా వల్ల చనిపోయారని చెప్పారు. ఈ 5 శవాలు ఈజీగానే దొరికాయి, కానీ మిగిలిన 4 శవాలు దొరకడానికి 2 నెలలు పట్టింది. మిగిలిన 4 చాలా దూరంలో కొండ కింద 3 అడుగుల స్నోలో కప్పబడి ఉన్నారు. ఈ 4గురిలో 3గురికి భయంకరమైన ఇంజురీస్ అయ్యాయి. ఒకరికి నాలిక లేదు, ఒకరికి దవడ లేదు, ఇంకొకరికి స్కల్ ఫ్రాక్చర్ అయింది, రిబ్స్ విరిగిపోయాయి, కళ్ళు బయటకు వచ్చేసినాయి. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ గా వాళ్ళందరి బట్టల పైన రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చనిపోయారు అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే మనకి ఫస్ట్ ఉన్న థియరీ బిగ్ ఫుట్ లేదా యెటీ. అమెరికాలో దీనిని బిగ్ ఫుట్ అంటారు, రష్యాలో దీనిని యెటీ అంటారు. యెటీ అంటే 8 feet పొడవున్న చింపాంజీ లాగా ఉన్న ఒక యానిమల్. మీరు చాలా వీడియోస్ లో చూసుంటారు. యెటీ వీళ్ళందరినీ చంపేసిందని చాలా మంది కంక్లూజన్స్ ఇచ్చారు. కానీ బేసిక్ సెన్స్తో ఆలోచించండి. వీళ్ళందరూ టెంట్ వదిలి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ అక్కడ ఉన్నాయి, కానీ అంత పెద్ద ఆకారం ఉన్న యెటీ వచ్చినప్పుడు దాని ఫుట్ ప్రింట్ ఒక్కటి కూడా అక్కడ లేదు. అక్కడ ఫుట్ ప్రింట్స్ అనే కాదు, అంత పెద్ద జీవి అక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒక క్లూ ఉండే ఉంటుంది, కానీ ఒక్క క్లూ కూడా అక్కడ దొరకలేదు. ఇంత చిన్న లాజిక్ తో మనం అది యెటీ చేసిన పని కాదని చెప్పొచ్చు. ఇంకొక థియరీ యూఎఫ్ఓస్. ఈ 9 మంది చనిపోయిన రోజు చాలా మంది వాళ్ళు ఆకాశంలో వింత లైట్స్ చూశారని చెప్పారు. ఈ చనిపోయిన వాళ్ళు కెమెరాస్ నుంచి రికార్డ్ చేసిన ఫుటేజ్ని రికవర్ చేస్తే వాళ్ళకు కూడా అక్కడ లైట్స్ కనపడ్డాయి. వాళ్ళు కూడా అక్కడ ఆ మిస్టీరియస్ లైట్స్ని చూశారు. సో కొంతమంది యూఎఫ్ఓస్ వచ్చి వాళ్ళని అటాక్ చేసినాయి అన్నారు, కానీ సోవియట్ యూనియన్ ఆ రోజు 2 రాకెట్స్ని లాంచ్ చేసింది. సో ఆ లైట్స్ ఆ రాకెట్ నుండి వచ్చినవి. అది 1959 కాబట్టి చాలా మందికి రాకెట్స్ అంటే ఏంటో తెలియదు. సో ఆ రాకెట్స్ని చూసి వీళ్ళు యూఎఫ్ఓస్ అనుకున్నారు. సో ఈ థియరీని కూడా మనం కొట్టిపడేయచ్చు. ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి థియరీస్ చాలా ఉన్నాయి, కానీ ఈ థియరీస్ అని చెప్పి నేను మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. అసలు వీళ్ళు ఎట్లా చనిపోయారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ -20, -30 degrees ఉన్న చలిలో వాళ్ళు బయటకు ఎందుకు వచ్చారు? అది కూడా టెంట్ లోపల నుంచి కట్ చేసి బయటకు వచ్చే అవసరం ఏముంది? సో కామన్ సెన్స్తో ఆలోచిస్తే వాళ్ళ టెంట్ లోపల ఏదైనా ప్రమాదం ఉంటే కానీ వాళ్ళు బయటికి రారు. బయట యూఎఫ్ఓస్ కానీ యెటీ లాంటి డేంజరస్ యానిమల్ ఉందని తెలిస్తే బుద్ధున్నోడెవడు టెంట్ కట్ చేసుకుని బయటికి వెళ్ళడు. బేసిక్గా అక్కడ అవలాంచెస్ రావు, కానీ ఒకవేళ వచ్చినాయి అనుకుని వాళ్ళు బయటికి వచ్చారు అనుకోండి, వాళ్ళ ఫుట్ ప్రింట్స్ చూసినట్లయితే వాళ్ళు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళినట్టుంది. ఒకవేళ అవలాంచి వచ్చింది అనుకుంటే వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్తారు.
సో దీన్ని బట్టి టెంట్ లోపలనే ఒక ప్రమాదం ఉంది, బయటకు వచ్చేసరికి మొత్తం కామ్ అయిపోయింది. ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఇది ఒక స్టవ్కి ఉండే గ్యాస్ ఎగ్జాస్ట్ పైప్. సో ఈ ఫోటో బట్టి మనకి తెలిసింది ఏంటంటే వీళ్ళు అక్కడ ఒక స్టవ్ వాడారు. సో ఇది కన్ఫర్మ్ చేయడానికి అక్కడ వాళ్ళు తిన్న బీఫ్ ఇంకా స్టీక్ ఉంది. ట్రెక్కి వెళ్ళినప్పుడు కామన్గా ఫుడ్ తినడం అయిపోయాక ఆ స్టవ్ని ఇంకా ఎగ్జాస్ట్ని ప్యాక్ చేసేస్తారు. అట్లానే వీళ్ళు కూడా ప్యాక్ చేసి ఉంటారు. సో స్టవ్లో ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఫైర్ వచ్చి ఉండొచ్చు. సో టెంట్లో ఉన్న ఎగ్జాస్ట్ తీసేయడంతో వాళ్ళకి ఆ స్మోక్ వల్ల ఊపిరాడక వాళ్ళు టెంట్ని చీల్చుకుని బయటకు వచ్చుంటారు. ఈ థియరీని సపోర్ట్ చేస్తూ చాలా ఆధారాలు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు కొంతమంది బాడీస్ పైన కాలిన మచ్చలు ఉన్నాయి, కొంతమంది మూతి చుట్టూ బ్లడ్ ఉంది. మనం ఎప్పుడైనా ఎక్కువ స్మోక్ పీలిస్తే మనం దగ్గినప్పుడు బ్లడ్ వస్తుంది. అండ్ ఈ ఫోటోలో కనుక మీరు చూసినట్లయితే ఇతను వేసుకున్న జాకెట్ సగం కాలిపోయి ఉంది. సో ఇట్లాంటి ఒక ఫైర్ యాక్సిడెంటే ఇంతకు ముందు రోజు కూడా జరిగిండొచ్చు. సో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందని అనుకుందాము. వీళ్ళు టెంట్ నుంచి బయటకు వచ్చారు. సో మనం టెంట్ నుండి బయటకు వచ్చాక ఫస్ట్ వెతికేది ఒక షెల్టర్. సో షెల్టర్ వెతుక్కుంటూ వాళ్ళు కొండ కిందకి వెళ్తున్నారు. కానీ మీరు అనుకోవచ్చు ఆ టెంట్ పక్కనే వాళ్ళు ఉండొచ్చు కదా అని. కానీ ఆ టెంట్లో స్మోక్ ఉండడం వల్ల వాళ్ళు ఆ టెంట్ కాలిపోయింది అనుకున్నారేమో. అండ్ ఆ స్మోక్ వల్ల మనకి ఊపిరి సరిగ్గా ఆడదు, అందుకే వాళ్ళు ఆ టెంట్ నుంచి దూరంగా వెళ్ళారు. ఫస్ట్ బాడీస్ దొరికిన చోట అక్కడ ఒక చెట్టు ఉంది. వాళ్ళు ఆ చెట్టు పైకి ఎక్కినట్టుంది. ఒకసారి ఆలోచించండి, -20 -30 డిగ్రీస్లో మీరు ఉన్నప్పుడు ఫస్ట్ ఒక చలిమంట రాజేస్తారు. సో వాళ్ళు ఆ చెట్టు పైకి ఎక్కి ఆ కొమ్మలు తీసుకుని ఒక చలిమంట రాజేసినట్టు కూడా అక్కడ ఆధారాలు ఉన్నాయి. బట్టలు లేని వాళ్ళు ఈ చలిమంట దగ్గర ఉండి కొంచెం ఎక్కువ బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరి హెల్ప్ అయినా దొరుకుద్దేమో అని కొండ కిందకి వెళ్ళుంటారు. అండ్ వాళ్ళు అప్పుడున్న చోట ఒక మినీ అవలాంచ్ వచ్చి వాళ్ళు స్నో లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. ఆ అవలాంచ్లో ఐస్ ఇంకా రాక్ ఉండడం వల్ల వాళ్ళకి చాలా ఇంజురీస్ అయ్యాయి, లైక్ స్కల్ ఫ్రాక్చర్. సో ఇప్పుడు మీరు అనొచ్చు ఆమె నాలిక ఎట్లా మిస్ అయిందని. నేను చెప్తాను వినండి. ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక మనం చూసినట్లయితే ఆ అమ్మాయి పొట్టలో 10 milliliters బ్లడ్ ఉంది. ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇట్లా రాసి ఉంది, హర్ స్టమక్ కంటైన్స్ రెడ్ కలర్ స్లైమీ మాస్ అని. అంటే ఇది ఆమె టంగ్ అయి ఉండొచ్చు. ఆ యాక్సిడెంట్లో ఆ ప్రెషర్ వల్ల ఆమె టంగ్ కట్ అయ్యి ఆమె స్వాలో చేసి ఉండొచ్చు. అండ్ ఇంకా మనం రేడియో యాక్టివ్ విషయాన్ని కనుక వస్తే దాంట్లో ఒక అతను ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో పనిచేసేవాడు. అండ్ ఇంకొకతను టాప్ సీక్రెట్ ప్లూటోనియం ప్రొడక్టివ్ ప్లాంట్లో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే దాంట్లో పనిచేసేవాడు. సో వీటి వల్ల వాళ్ళ బట్టల పైన రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ వచ్చుండొచ్చు. ఆ నలుగురు వెళ్ళి హెల్ప్ తీసుకొస్తారని వెయిట్ చేస్తూ ఈ 5గురు చలిలో హైపోథర్మియా వల్ల చనిపోయారు. ఈ ఎక్స్ప్లెనేషన్ ఒకటే నాకు చాలా కన్విన్సింగ్ అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా మిమ్మల్ని కన్విన్స్ చేసా అనుకుంటున్నాను. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి, నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.